హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ట్రైనర్స్ అయితే మార్నింగు 10 కల్లా వచ్చేసారు. ఇక 10 అయితే చాలు, ఇంకా ఒక్కొక్కరికి వచ్చేస్తూ ఉంటారన్నమాట. సో ఈలోపు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. వీళ్ళైతే ముగ్గురు అయితే వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమేమి కటింగ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కరు ఫస్ట్ ఉన్నారు కదా, అమ్మాయి ఏమో బ్లౌజు ఫస్ట్ మెజర్మెంట్ అవి చూసుకొని పేపర్ కటింగ్ అయితే చేస్తుంది. తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తుంది, క్లాత్ మీద పెట్టుకొని చేసుకుంటుంది. సో ఆ పక్కనున్న అమ్మాయి అయితే వాళ్ళ పాపకి ఫ్రాక్ కుడదామని తనైతే కటింగ్ చేస్తుంది. ఆ చివరి ఉన్నది చూసారా, తను రాజేశ్వరి. తను వచ్చేసరికి తన పెళ్ళి నెక్స్ట్ మంత్లోనే ఉన్నది. ఈలోపు ఇక్కడ నేర్చుకుందాము, బ్లౌజులు అవి కుడదామనేసి నేర్చుకుందామని అయితే వచ్చిందన్నమాట. సో ఈరోజు తను పేపర్ కటింగ్ అయితే 3 days చేసింది. ఈరోజు వచ్చేసరికి క్లాత్ కటింగ్ అయితే తెచ్చుకుందన్నమాట. అంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, అవి అయితే నేనైతే కొలుస్తుంది అనమాట. సో తనైతే పేపర్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు క్లాత్ కటింగ్ వచ్చింది. తను కూడా ఎలా చేస్తుంది అనేది ఈ వీడియో వస్తుంది, చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఈ ఫస్ట్ ఉన్న అమ్మాయి వచ్చేసరికి చాలా దూరం అన్నమాట, తెలంగాణ. సో వాళ్ళది తెలంగాణ అన్నమాట. అయితే తనకి అక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయంట. ఏవైనా బ్లౌజ్ కుట్టడానికైనా ఇచ్చినా వాళ్ళు అంత బేగ ఇవ్వరంట. ఒకవేళ ఒక టాప్ ఇస్తే ఆ టాపే దగ్గర ఒక 20 days చేస్తారట, సైడ్ కుట్లు చేయడానికే ఇవ్వరట అంత బేగా. సో అలాగే చీరలు గట్ట ఇస్తే 2-3 నెలల వరకు ఇంకా అసలు ఇవ్వరంట. ఇంకా ఎక్కువ రోజులు చేసేస్తున్నారు. ఇంకా తన వరకు తనకైనా ఇంట్లోకైనా పనికొస్తుంది కదా అనేసి ఇక తిని వచ్చేసరికి ఇక్కడికి నుంచి ఒక 5 kilometers అన్నమాట. సో తను అంతకుముందు వచ్చి అడిగి తర్వాత మళ్ళీ మనకైతే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఓన్లీ 1 month అయితే నేర్చుకుంటుందన్నమాట. ఆల్రెడీ పేపర్ కటింగ్ అయిపోయింది. తిని కూడా బాగా కటింగ్ చేస్తుంది, చూడండి వీడియోలో వస్తుంది. ఆ పక్కనున్న అమ్మాయి లక్ష్మి, తను వచ్చేసరికి అంతకుముందు అయితే నా దగ్గర ఫస్ట్ బ్లౌజులు అయితే నేర్చుకుంది. సో ఇప్పుడైతే ఫ్రాక్స్ మోడల్స్ కుట్టడానికి అయితే వచ్చిందన్నమాట, నేర్చుకోవడానికి. 2nd month ఇది. తను మధ్యలో 3 months గ్యాప్ ఇచ్చింది, లేకపోతే ఈ పాటికి పూర్తిగా వచ్చేసిద్దును. తనైతే ఇప్పటికి ఆల్రెడీ 3-4 గౌన్లు కుట్టింది. ఈరోజు కూడా వాళ్ళ పాపకి కుట్టడానికి ఇప్పుడైతే కటింగ్ చేస్తుంది, చూడండి. తను కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, ఈమె పెళ్ళి కూతురు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఫస్ట్ టైం కదా పేపర్ మీద అయిపోయింది, క్లాత్ మీద ఎలా కటింగ్ చేస్తుందో, ఎలా మార్కింగ్ పెడుతుంది అనేది చూడండి. తను కొంచెం అంటే మరీ అంత డిగ్రీ చదువుకుంటుందంట, అంటే డిగ్రీ. సో ఆపిస్తున్నట్టుగా ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పెళ్లి బట్టలు కూడా త్వరగా కుట్టుకోవాలి అని ఇంకా వేరేగా బయటికి ఇస్తే ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి కదా, ఇవ్వట్లేదు త్వరగా కూడాను. సో ఎలాగైనా తన పెళ్లి బట్టలు తనే కుట్టుకోవాలనేసి ఆ నిర్ణయంకి వచ్చి తిని కూడా కొంచెం ఒక 5 kilometers నుంచి వస్తుంది. ఈ మధ్యలో ఉన్న అమ్మాయి అయితే లక్ష్మి, తను వచ్చేసరికి ఇక్కడ కొంచెం దగ్గరేలేండి. సో అంతకుముందు నేను షాప్ పెట్టాను కదా, అప్పుడు అక్కడి నుంచి వస్తుందన్నమాట, అక్కడ కొంచెం దగ్గర. సో ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే పేపర్ కటింగ్ చూడండి, మార్కింగ్ అయితే ఎంత బాగా వేసిందో. సో ఈరోజు అంతా వీళ్ళు కటింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ పాపకి అయితే డ్రెస్ టాప్ అన్నమాట. పై దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టుకుంది, బ్యాక్ సైడ్ చిన్న రౌండ్ పెట్టుకుందన్నమాట. అంతకుముందు వీడియోలో అంతకుముందు 2-3 గౌన్లు కుట్టింది. సో అందులో కూడా బ్యాక్ డ్రాప్ పెట్టుకుంది. కొంచెం అలా పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. మెడ ముందుకి మనం రౌండ్ పెట్టుకున్నా, ఇంకే షేప్ పెట్టుకున్నా, మనం కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకున్నప్పుడు అందంగా ఉండాలంటే ఇంకా ఇలాగా చిన్న డ్రాప్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి బాగా కటింగ్ చేస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి చూడండి రాజేశ్వరి, తినేసరికి కూడా మార్కింగ్ అది బాగానే వేసుకుంది బ్యాక్ పార్ట్. సో నేను చెప్పే విధంగా, కానీ కొంచెం తనకి రౌండ్లు అయితే తిరగట్లేదు, చెయ్యి తిరగట్లేదు తనకి. సో కరువు స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ యూజ్ చేసుకున్నా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి తనకి
ఈరోజు మళ్ళీ కత్తిరి కొనుక్కుంది. పేపర్ కటింగ్కి చేసినప్పుడు నా దగ్గర పాత కత్తిరి అంటే ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు కత్తిరి అయితే కొనుక్కుంది. కొంచెం తక్కువలోనే కొనుక్కోమని చెప్పాను. అది వచ్చేసరికి 130 రూపాయలు అంట ఫ్రెండ్స్ కత్తిరి. అది పర్వాలేదు, క్లాతులు కటింగ్ అది బాగానే అవుతుంది. పేపర్ కటింగ్ చేస్తే మళ్ళీ క్లాతులు కటింగ్ అవ్వదని చెప్పాను అందాక కదా తీసుకున్నది. సో మామూలు పేపర్ కటింగ్ వచ్చినప్పుడు నేను ఇస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి రౌండ్ అయితే తీస్తుంది. ఇక్కడ తినొచ్చేసరికి 1.5 మీటర్ తీసుకొని వచ్చిందన్నమాట వాళ్ళ పాపకి ఫ్రాక్కి లైనింగ్. ఎంత పడుతుంది అడిగితే 1.5 మీటర్ తెచ్చుకోమని చెప్పాను. తను ఒక 3 ఇయర్స్ పాప అన్నమాట. సో లోపటికి ఎలా కటింగ్ చేస్తుందో లైనింగ్ కూడా చూపించాను చూడండి. అలా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కుట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మనం శారీస్ అవి కుట్టినప్పుడు సిల్క్ అయితే సిల్క్ లైనింగ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ కాటన్వి యూజ్ చేసినప్పుడు కొంచెం దీనిగా ఉంటుంది అన్నమాట. వేరేగా క్లాత్లు కొంచెం థిక్గా ఉన్న క్లాత్లకి వేసుకుంటే బాగుంటుంది. సో పల్చటి శారీస్ అవన్నీ వాటికి మట్టుగా సిల్క్ లైనింగ్లు అయితే బాగుంటాయి లోపలికి. అవి మనం ఎలాగ ఉండమంటే అలాగే ఉంటాయి. ఈ క్లాత్ అనేది ఇక్కడ తిను ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తుంది. పేపర్ కటింగ్ మొత్తం అంతా చేసిన తర్వాత ఆ పేపర్ మొత్తం బ్లౌజ్ మీద పెట్టుకొని కటింగ్ చేస్తుంది తను. దీనికి వచ్చేసరికి ఈ చివరి 5 ఆ చివరి 5 పెట్టుకోమని చెప్పాను. పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. అంటే మనం ఎవరికైనా పెద్దవాళ్ళకైనా అంతే, మనకైతే ఒక 2.5 మీటర్లు అయితే సరిపోతుంది. ఓ 2 మీటర్లైనా 2.5 కూడా అవసరం లేదు, 2 మీటర్లు అయితే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి తిను మీటర్లోనైతే లోపట పెడుతుంది పాపకి. ఇక్కడ వచ్చేసరికి తిను ఫ్రంట్ పార్ట్ అయితే రాజేశ్వరి చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తుంది. ఎలా వేస్తుంది అనేది చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి చెప్తా, నేనైతే ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను, వంట కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్. వీళ్ళకి చెప్తా, వీళ్ళకి కాసేపు చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళి వంట చేసుకుంటాను. వంట చేసుకొని మధ్యలో వస్తూ మళ్ళీ వీళ్ళకి చెప్తా ఉంటాను. సో ఇప్పుడు ముగ్గురే ఉన్నారు కదా, తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను తినేసిన తర్వాత అప్పుడు కాసేపు ఒక పావుగంట, కరెక్ట్గా 10 నిమిషాలు పావుగంట పడుకుంటాను, ఎక్కువ కూడా కాదు. సో ఆ తర్వాత లేసి మళ్ళీ బ్లౌజులు ఏమైనా ఉంటే కుడుతూ ఉంటాను అన్నమాట. అంటే బయట వాళ్ళు ఇస్తారు కదా, కుడుతూ ఉంటాను. అడిగారు ఇంకొక ఇద్దరు వచ్చి అడిగారు అన్నమాట నేర్చుకుంటామని. సో వాళ్ళైతే నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళారు అన్నమాట. ఇక్కడైతే ఫ్రంట్ పట్టు అయితే చూడండి, ఉక్స్ పట్టి ఇక్కడ 4 ఉక్స్లు అవి తీసుకోమని చెప్పాను. అక్కడ బాగానే వేసింది, కానీ ఇగండి ఓన్లీ ఇక్కడ కొంచెం తనకి ఎక్కడ పట్టుకోవాలనేది ఒక్కొక్కసారి అలాగే మర్చిపోతూ ఉంటుంది. ఫస్ట్గా మనం చెప్పామంటే అది కరెక్ట్గా మట్టుగా చేసేస్తుంది తను, మళ్ళీ ఒక్కొక్కసారి మర్చిపోయి అడుగుతూ ఉంటుంది, కొత్త కదా. సో తనకి అసలు బేసిక్స్ ఏమీ కూడా తెలియదు అన్నమాట. స్టార్టింగ్లో ఎవరికైనా ఏం తెలియదులేండి. సో కొంచెం తెలివైన వాళ్ళు అయితే యూట్యూబ్లో కూడా చూసుకొని చాలామంది నేర్చుతున్నారు కదా. కొంతమంది అయితే యూట్యూబ్లో చూసి కూడా కొంతమందికి రాదు, అంతే మరి ఏం చేయలేరు. నేర్చుకుంటే కానీ కొంతమందికి రాదు మాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే బాగా గీసింది, ఇంకా చంక డౌన్ అయితే పెట్టుకోమని చెప్పాను. సో ఇక్కడ లైనింగ్ చూసారా కటింగ్ చేసింది అమ్మాయి లోపటికి కరెక్ట్గా. దీనికేమో అన్ని డౌట్సే, పేపర్ కటింగ్ చేస్తుంది కదా ఆ అమ్మాయికి అన్ని డౌట్లు. అంటే వాళ్ళ మమ్మీకి అయితే కుట్టింది ఆ బ్లౌజు. సో తర్వాత వచ్చేసరికి తన బ్లౌజ్ మట్ట తెచ్చుకుంది ఈరోజు. ఇప్పుడు అది కూడా కట్ చేసింది. ఇక్కడేమో టాప్కి మొన్న తను కుట్టుకుంది ఫ్రాకు, ఇంకా మిగిలితే
వాళ్ళ పాపకి అయితే కుడుతుందన్నమాట. ఇందులోనే చెప్పాను కదా 100 రూపాయల చీర ముక్కలు అనమాట. 100 రూపాయల చీరలోని తనకి వాళ్ళ పాపకి ఇద్దరికి సరిపోతుందన్నమాట. ఆ ఇద్దరివి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రాక్స్ 2ను 100 రూపాయల్లోనే. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, తిని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తుంది. ఇక్కడ తినైతే బ్లౌజ్ తెచ్చుకుంది కదా, ఫస్ట్ ఎప్పుడు పేపర్ కటింగ్ చేసుకుంటుంది, తర్వాత ఇవ్వండి క్లాత్ కటింగ్ అయితే చేస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు